బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బాత్రూమ్ రెండోది ఏదైతే వంటగది ఉంటుందో అద్భుతంగా ఆ బండ వేసి చేసినటువంటిది కనీసము 560 చదరపు మీటర్ మీరు కడుతుంది ఎంతనో చెప్పగలుగుతారా? ఆ రోజు మా యొక్క డబుల్ బెడ్రూమ్ యూనిట్ కాస్ట్ 9,60,000. అసలు పేదవాడు అనేవాడు ప్రభుత్వం ఉచితంగా కట్టాలి. మీరేమో 5 లక్షలు ఇస్తారు, 6 లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోవాలంట, 10,000 రూపాయలేమో అప్లికేషన్ ఫామ్. ఒకవేళ నీకు శాంక్షన్ కాకపోతే తిరిగి ఇస్తుందంట ప్రభుత్వం. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే స్కీమ్ పెట్టి ఆ కట్టిన 10,000 ఇంకా మీ ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి, ఇంకా తిరిగి ఇయ్యలే. వాళ్ళు తిరిగి అలసిపోయి శాపనార్థాలు పెట్టి మానుకున్నటువంటిది మర్చిపోయారు మీరు. రెండోదంట 1,00,000 ఇళ్ళు కడతారంట. లిస్టు పెట్టాలి కదా 1,00,000 ఇళ్ళు అంటే. గతంలో మంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడే 16,000 పెట్టాడు. హైదరాబాద్లో స్థలాలు లేక ఉన్న స్థలాలలో కట్టినాం. నేను చెప్పింది ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ముంగట ఇందిరమ్మ బస్తీ ఉన్నది, ఆడ కట్టినాం. నెక్లెస్ రోడ్లో అంబేద్కర్ నగర్ అని అక్కడ కట్టినాం. నా దగ్గర చాచా నెహ్రూ నగర్ కానీ రామస్వామి చాచా నెహ్రూ నగరు, పొట్టి శ్రీరాములు నగరు నా ఏరియాలో కట్టినాం. ఎక్కడైతే స్థలాలు అవైలబుల్ ఉన్నాయో అక్కడ కట్టినాం. ఆయన ఏమంటుండంటే ఇల్లు కట్టిందేరే ఎవరు పోతలేరంట. మరి రా తీసుకుపోయి చూపిస్తా, ఎవరెవరు నివాసం ఉంటుర్రో నేను తీసుకుపోయి చూపిస్తా. మేమిచ్చింది ఫ్రీగా, ఏ రూపాయి లేకుండా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్ల సమక్షంలో, ప్రజల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా తీసిచ్చినటువంటిది మీ మీడియా సమక్షంలో మేం చేసింది. కాబట్టి మీరు ఈ ఊకదప్పుడు ఉపన్యాసాలు మాని మీరు దాని సైజ్ ఎంతనో చెప్పండి. ఇల్లు కడతామంటే కాదు, మాలాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారా? మేము కట్టినట్టు 560 చదరపు గజాలలో కడతారా? చెప్పాలి. రెండోది మేమిచ్చినట్టు పేదవాడికి ఉచితంగా ఇస్తారా? చెప్పాలి. ఇక ఇవన్నీ మాట్లాడుతూ మీ భూమి మీకే ఇప్పిస్తారంట. ఏది 22A మీ భూమి మీకు ఇప్పేందుకే ఎవరు నువ్వు? ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆస్తులు 22లో ఏలో పెట్టిండ్రంటే అర్థం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లకు మీరు ఇవన్నీ ప్రొవిజన్లో పెట్టి ఇప్పుడు అంట నాది పూచి నిషేధిత జాబితా నుంచి క్లియర్ చేస్తా. అసలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? ఏం దందా జరుగుతుంది రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? ఈ 22Aలో పెట్టిన తర్వాత గడిచిన 2.5 సంవత్సరాలలో 30%, 40% లావాదేవీలు ఎవరు మాట్లాడుతున్నారో నీకు తెలియదా? 30-40% మీరు నెగోషియేషన్ చేసుకుంటూ 3-4 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇళ్ల మీద కూడా, అది అపార్ట్మెంట్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అన్ని దీంట్లో పేదవాళ్ళు ఉండేటువంటి ఇండ్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఏం తెలియనట్టు నాది పూచి అంటాడు. అంటే ఇదే కలెక్టరేట్లల్లా ఎవరిని కలవమంటారు మీకు తెలియదా? 30%, 40% డిమాండ్ చేసి తీసుకుంటుంది మీకు తెలియదా? తెలియకపోతే త్వరలోనే ఎవరెవరు తీసుకున్నారో ఆ లిస్టు కూడా బయట పెడతాం.
అమాయకంగా రెండోది ఏంటంటే చట్టాలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, మీకు ఈ దేశంలో న్యాయస్థానాలు చట్టాలు ఉన్నాయనేటువంటిది మర్చిపోయినరా? హైడ్రా మొన్న ఇష్టం ఉన్నట్టు చేస్తే చట్టం ఏం చేసింది తెలుసు కదా. రేపు ఇది కూడా అదే జరుగుతుంది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నలేని భూములన్నీ 22లో ఏలో పెట్టే అధికారం ఎవరిచ్చారు మీకు? అంటే ఒక పేదవాడు, ఒక రైతు, లేకపోతే ఎవరన్నా వ్యాపారం చేసుకునే వాళ్ళు సొంతంగా వాళ్ళ డబ్బులతో కొన్నటువంటి భూములు, తండ్రులు తాతలు పరంపరగా వచ్చినటువంటి ఆస్తులని మీరు 22ఏలో పెట్టి మీరు నెగోషియేషన్ చేస్తారా? 30-40% డిమాండ్ చేసి మీ ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తే అంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా? ఇదొకటి. ఇంకోటి చెప్పి ఆయన అఘోరనట శుద్ధ పూజలు. ఇది ఈ భారతదేశ సాంప్రదాయాల ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం మన పవిత్రమైనటువంటి పండుగలే కాకుండా నార్మల్ టైంలలో కూడా దేవుళ్ళని పూజిస్తాం. అదేవిధంగా ముస్లింలు ఖురాన్ని పూజిస్తారు, క్రిస్టియన్లు బైబిల్, అదేవిధంగా గురుద్వారాలలోనూ సర్దార్జీలు చేస్తారు. ఎవరి మతానికి సంబంధించింది వాళ్ళు చేస్తారు. కొంతమంది అమాయకులు తెలుసో తెలియక మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు అంటే నేను అర్థం చేసుకుంటా. ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఒకవేళ అట్లా మాట్లాడే పరిస్థితి అదే నిజం అనుకుంటే, అదే జరిగితే ఈ దేశం ప్రపంచంలో ప్రభుత్వాలు అధికారాలు పోవుడు కాదు, మనుషులు బతుకుతారా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నాకు నీ మీద ఇష్టం లేదు, నువ్వు చచ్చిపోవాలని శూద్ర పూజ చేసిన అనుకో, చచ్చిపోతావా? లేదు, నీ అధికారం మీద నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, నేను పూజ చేసేస్తే రేపు నీ అధికారం పోతుందంటే, పోనీ అమాయకంగా కొంతమంది మాట్లాడినంటే అర్థం ఉంది. కానీ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, దాన్ని లింకు చేసి ఫామ్ హౌస్ అంటావు, దాన్ని లింకు చేసి ఇంకోటి అంటూ, వర్ణదేవుడు కరుణించిండంటూ మేమే మొక్కినాం కదా. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగేటప్పుడు మొక్కినాము, మాంకాళి జాతరకు మొక్కినాము. ప్రభుత్వాలు ఉండొచ్చు, ప్రభుత్వాల మీద పోరాటాలు జరుగుతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు ఎవరైనప్పటికీ, మేమున్నా వాళ్ళున్నా. కానీ శుద్ర పూజల ద్వారా ఈ ప్రభుత్వం పడిపోవాలని, వర్షాలు రావద్దని, ఈ మనిషి చచ్చిపోవాలని ఒకవేళ ఇటువంటి జరిగితే ఈ భూ ప్రపంచంలో మనుషులు ఉంటారా? విఘ్నులైనటువంటి ప్రజలు, పురోహితులు, ధర్మాన్ని దేవుళ్ళని నమ్ముకునేటువంటి ఎంతోమంది, యాగాలు యజ్ఞాలను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడవచ్చా లేదా అని. అసలు ఏదన్నా కానీ అడ్డంగా మాట్లాడడం నేర్చుకోరు. అడ్డంగా మాట్లాడడం, లేకపోతే బూతు మాటలు. కొత్తగా నిన్న మొన్న కమిటీ చూసిన ఎయిట్ స్పీచ్, దాని మీద అన్నట్టు అసెంబ్లీలో బిల్లు పెడతారంట. ఏడికైనా స్టార్ట్ చేయాలో మీరే ఆలోచించుకోండి మీ కమిటీలు. ఈరోజు హైదరాబాద్ మహానగరం కాకతీయులు నిజాం ప్రభుత్వాల నుంచి పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, గొప్పవాడు గొప్పవాడుగానే ఉన్నాడు. నిన్న మునుగోడ్ల మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు? పేదోడు పేదోడు లెక్కనే ఉన్నాడు, మీరేమో 100 కోట్ల మీదకి వెళ్ళిపోతారు, 1000 కోట్లు సంపాదిస్తారు అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు మాట్లాడినరు. గా ఇంద్రమ్మ ఇండ్లకు 50 కొర్రీ లేదని మీరు మాట్లాడినరు. మేము ఏ రోజు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆత్మ గౌరవం కోసం చెప్పింది, కానీ దాని మీద కేసీఆర్ గారి ఫోటో ఉండాలి, కేసీఆర్ గారి పేరు ఉండాలి కాదు. మీలాగా ప్రతిదానికి అన్నపూర్ణ పేదవాళ్ళకి 5 రూపాయల భోజనం పెడితే నువ్వు చేసిందేం లేదు. కానీ మేము పెట్టింది అన్నపూర్ణ అంటే, మన తెలంగాణలో కానీ రాష్ట్రంలో తెలుగు వాళ్ళలో కానీ అన్నపూర్ణ అంటే అన్నం అంటారు. నువ్వు వచ్చి ఏం